స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాకి మంగళగిరిలోనే పెద్ద పెద్ద పరదాలు కట్టి మొత్తం మూసి షూటింగ్లో పాల్గొన్నారంట. మీరు దీక్ష ముసుగులో షూటింగ్లో పాల్గొనడం ఏంటి? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? హిందూ సనాతన ధర్మాన్ని మోసం చేస్తుంది మీరా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. దీక్ష తీసుకొని సినిమా షూటింగ్లకు వెళ్ళడం ఏంటి? మంగళగిరిలో సెట్టింగ్లు వేసుకోవడం ఏంటి? ఇదా సనాతన ధర్మం అంటే? మీరు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడతారు. ముందు మీరు దీక్ష తీసుకున్న తర్వాత వెంటనే షూటింగుల్లో పాల్గొన్నారా పాల్గొనలేదు? దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద ఎంతో భక్తి, నమ్మకం, విశ్వాసం ఉండబట్టి ఆయన ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కలియుగ దైవం పట్ల వారికి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండబట్టే వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయనకి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి భక్తి, నమ్మకం ఉండబట్టే దేశం నలుమూలలా కూడా వైసీపీ హయాంలో ఆలయాలు కట్టారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు కట్టింది. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇది? ఎవరికి భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నాయి? ఎవరు ఈరోజు కలుషితమైన మాటలతో కళంకం తెస్తా ఉన్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్నా కనుకనే శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమెరికాలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి గొప్పదనాన్ని తెలియజేయడానికి దేశం నలుమూలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంకన్న స్వామి ఆలయాల నిర్మాణం చేశారు. మీరేం చేశారు? లడ్డూ ప్రసాదాన్ని, సాక్షాత్ వెంకన్న స్వామిగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని వివాదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది. మీ మీడియాని అడ్డం పెట్టుకోనో, మీ మనుషులను అడ్డం పెట్టుకోనో మీరు ఇష్టానుసారం ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. స్వచ్ఛమైనటువంటి లడ్డూలే తయారైన తిరుమలలో కల్తీ లేని నెయ్యితోనే స్వచ్ఛమైన లడ్డూలు తయారైనవి అని ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కల్తీ నెయ్యి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోని ప్రజలకి అర్థమైంది. నెయ్యి కల్తీ జరిగితే పరీక్షించేటువంటి సామర్థ్యం తిరుమలలో ఉందని ప్రజలకి అర్థమైంది. ఈ రోజున మీ 100 రోజుల పాలన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు సాక్షాత్ వెంకన్న స్వామినే అడ్డం పెట్టుకున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి వెంకన్న స్వామి భక్తులకి మీ కుట్రలు, కుతంత్రాలు అర్థమైనాయి.